నమస్తే అండి. ఈరోజు మనం హిందీలో బారక్కడి గుణింతాలు ఎలా రాయాలో చూద్దాం. మనకి గుణింతాలు రాయాలంటే గుర్తులుంటాయి కదా. తెలుగులో ఆకారం, ఆకారం, ఈకారం, ఈకారం, ఊకారం, ఊకారం, రుకారం, ఏకారం, ఏకారం అలా గుర్తులుంటాయి కదా. అలాగే హిందీలో కూడా కొన్ని గుర్తులుంటాయండి. ఈ గుర్తులనే మాత్ర అంటారు. ఈ మాత్ర అనే పదం స్త్రీలింగ శబ్దం కాబట్టి మాత్ర అనే పదానికి మనం ముందు ఈ కారం వచ్చే పదం వాడాలి. కి ఆకి మాత్ర. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మాత్ర అనే పదానికి ముందు ఆ కా మాత్ర, ఆ కే మాత్ర అలా అన్ను. కీ మాత్ర ఫస్ట్. చిన్న చోటే ఆకి అలాంటి మాత్ర ఉండదండి. బడే ఆకి మాత్ర స్టాండింగ్ లైన్. చోటీ ఈకి మాత్ర, చోటీ ఈకి మాత్ర ఎలా ఉంటుందంటే అక్షరానికి ముందు వస్తుంది ఇది. బడి ఈకి మాత్ర అక్షరం తర్వాత వస్తుంది. చోటే ఊకి మాత్ర కింద వస్తుంది అన్నమాట. బడే ఊకి మాత్ర ఇది కూడా అక్షరం కిందే వస్తుందండి. రూకి మాత్ర, రీకి మాత్ర కూడా అక్షరం కిందే వస్తుంది. మనకి హిందీలో ఏకి కలిపి ఒకే అక్షరం ఉంటుంది కదా. ఇది అక్షరం పైన ఒక స్లాంటింగ్ లైన్ వస్తుంది. ఐకి మాత్ర ఏ తర్వాత ఏ ఉండదండి, హిందీలో ఐ ఉంటుంది. ఐకి మాత్ర ఓకి మాత్ర అక్షరం పక్కన వస్తుంది. ఓ కూడా ఉండదండి. ఔకి మాత్ర కూడా అక్షరం పక్కన వస్తుంది. అంకి మాత్రం అక్షరం పైన ఒక డాట్లా. ఈ డాట్ని ఏ డాట్నైనా సరే హిందీలో బింది అంటారు. అహాకి మాత్ర కూడా అక్షరం పక్కన 2 డాట్స్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మాత్రలు ఉపయోగించుకుని, ఈ గుర్తులు ఉపయోగించుకుని మనం హిందీలో కాగుణింతం ఎలా వస్తుందో చూద్దాం. కా పక్కనే స్టాండింగ్ లైన్. కి అక్షరం ముందు వస్తుందని చెప్పాను కదా. కీ అక్షరం తర్వాత వస్తుంది. కు అక్షరం కింద ఇలా వస్తుంది గుర్తు. కూ క్రూ. కే తర్వాత వచ్చేది కై అండి. కే ఉండదు. కై. తర్వాత కో తర్వాత వచ్చేది కౌ అండి. కో ఉండదు. తర్వాత కమ్ చెప్పాను కదా. ఆహాకి మాత్రం అక్షరం పైన డాట్ వస్తుంది. కహ కా పక్కని 2 డాట్స్ వస్తాయి. ఇలాగే మిగిలిన గుణింతాలు ఎలా వస్తాయో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.